వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ప్లేలిస్ట్ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ వ్యవస్థ అయితే చూసేయండి. కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ ఇన్ ఏప్రిల్ 2026? 2026 ఏప్రిల్ నాటికి సెబీ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తుహిన్ కాంతా పాండే. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ కంట్రీ హోస్టెడ్ ద 19th నామ్ సమిట్? 19వ నామ్ సదస్సును ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉగాండా. క్వశ్చన్ నెంబర్ 3, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఇన్ 2025-26? 2025-26లో భారతదేశ నూతన నౌకాదళ అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. క్వశ్చన్ నెంబర్ 4, ఇండియాస్ ఫస్ట్ గ్రాఫిన్ సెంటర్ వాస్ ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి గ్రాఫిన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. క్వశ్చన్ నెంబర్ 5, హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ 2026? 2026లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దిల్మా రౌసెఫ్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ టీమ్ ఓన్ ద రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్? 2025-26 రంజీ ట్రోఫీ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 75. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ? ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని అమలు చేసిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. క్వశ్చన్ నెంబర్ 9, ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026 వాస్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్? భారత్ మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం ధర్మా గార్డియన్ 2026 జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్. క్వశ్చన్ నెంబర్ 10, హూ ఈస్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026 నాటికి భూటాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ షేరింగ్ తోబ్గే. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ ద పేస్ శాటిలైట్ టు స్టడీ ఓషియన్స్ అండ్ అట్మాస్ఫియర్ ఇన్ 2024-25? సముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి పేస్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాసా. క్వశ్చన్ నెంబర్ 12, హూ ఓన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఉమెన్ సింగిల్స్ టైటిల్? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇగా స్వియాటెక్. క్వశ్చన్ నెంబర్ 13, వేర్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ బీయింగ్ సెటప్? భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విశాఖపట్నం. క్వశ్చన్ నెంబర్ 14, హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్బీఐ ఇన్ 2026 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంజయ్ మల్హోత్రా. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బీన్ అఫీషియలీ రికగ్నైజ్డ్ యాజ్ ద సిటీ ఆఫ్ లిటరేచర్ బై యునెస్కో. యునెస్కో చేత సిటీ ఆఫ్ లిటరేచర్గా ఏ భారతీయ నగరం గుర్తించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోజికోడ్. క్వశ్చన్ నెంబర్ 16. హూ ఈస్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఇన్ 2026 2026లో ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంటోనియో గుటెరెస్. క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మిషన్ లాంచ్డ్ బై ఇండియా టు స్టడీ ద సన్? సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారత్ ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆదిత్య L1. క్వశ్చన్ నెంబర్ 18. హూ ఈస్ ద కరెంట్ సిఇఓ ఆఫ్ యూట్యూబ్ ఇన్ 2026 2026లో యూట్యూబ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నీల్ మోహన్. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ ద గంగాటిక్ డాల్ఫిన్ యాజ్ స్టేట్ అక్వాటిక్ యానిమల్? ఇటీవల గంగా డాల్ఫిన్ను తన రాష్ట్ర జలచరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 20. హూ ఈస్ ద కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో ఇన్ 2026 2026లో ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎస్ సోమనాథ్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ 20 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఎస్ఎస్సి జీడీ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి సపరేట్ ప్లేలిస్ట్, కరెంట్ అఫైర్స్కి సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంది. జనరల్ అవేర్నెస్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మోడల్ పేపర్స్ కూడా టోటల్గా చూసేయండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. మీరు ఇంకా మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.